మరి ఈరోజు దేవుని వాక్యములో నుంచి దేవుని మందిరములోకి మనం ఎలా రావాలి చాలా ఇంపార్టెంట్ కదండి. ఎంతమంది ఆలోచించారు దేవుని మందిరములోకి మనం ఎలా రావాలి? చాలామంది స్టేజ్ ఎక్కే ముందు అంటారు. సచిన్ టెండూల్కర్ అయితే అనుకోని వెళ్తాడు బ్యాటింగ్ కదండి. గ్రౌండ్లోకి వెళ్ళే విధానం ఉంది, స్టేజ్ ఎక్కే విధానం ఉంది, కొత్తింట్లోకి నడిచే విధానం ఉంది, చాలా విధానాలు ఉన్నాయి కదండి. కలెక్టర్ గారు పిలిస్తే లోపలికి వెళ్ళే విధానం ఒకటి ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ గారు వస్తే కలిసే ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది. అలాంటిది దేవుని మందిరములోకి మనము ఎలాగ రావాలి అనేది ఒక చిన్న ఆలోచన చెప్పాలని అనుకుంటున్నాను. ఇదేం పెద్ద మెసేజ్ ఏం కాదు, డైరెక్ట్గా బైబిల్లో ఉంది. కానీ మా బాధ్యత ఏంటంటే అప్పుడప్పుడు అది గుర్తు చేస్తే ఒకటి మనకు అలవాటు అయితే అది మనకు దీవెనకరంగా ఉంటుంది. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయము 100వ కీర్తన 100 శామ్ 4వ చరణం కదండి, పాట కాబట్టి చరణం. కీర్తనలు 104 చరణం. నేనేం చెప్పక్కర్లేదు. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. హల్లెలూయా. ఎంతమంది కృతజ్ఞత చెల్లించుతా ఆయన గుమ్మములో అడుగుపెట్టారు? అంటే ఇది మీకు తెలియదని కాదు, ఇక నుంచి చేద్దామని. చిన్నప్పటి నుంచి మాట్లాడుకుంటున్నాం, వింటున్నాం, కానీ వాక్యానుసారంగా ప్రాక్టీస్ చేయడానికి ఒక జీవితం సరిపోదు, తప్పేం లేదు. దేవుడు ఆలోచన ఇచ్చినప్పుడు ఈసారి నుంచి గుమ్మంలో అడుగెట్టినప్పుడు ఏం చెప్తారు? థ్యాంక్ యూ లార్డ్, దేవుడా నీకు వందనాలు. కృతజ్ఞతతో గుమ్మములో అడుగు పెట్టాలట. నేను ఎలా అడుగు పెడతాను తెలుసండి? ఏం చెప్పాలో, నీళ్ళు ఉన్నాయా లేవా, నా జండు బామ్ ఎక్కడుంది, నాకు రకరకాలు ఉంటాయి. ఎవడు బాధలాడివి, హెయిర్ ఆరిందా ఆరలేదా కదండి, కొంచెం షర్ట్ పొట్టుకుందాము ఈరోజు ఇలా 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 లాక్కుంటా. ఎవరు బాధలాలి అంటే ఎవరికి ఏది నలుగురు చూస్తారు, నన్ను నలుగురితో మాట్లాడతాము, ఎవరి ప్రిపరేషన్ వాళ్ళకు ఉంటుంది. కానీ అది తప్పట. దేవుని సన్నిధిలోకి ఆ గుమ్మములోకి ఎలాగ ఎంటర్ అవ్వాలా? కృతజ్ఞతతో ఎంటర్ అవ్వాలి. హల్లెలూయా. ఇక్కడ నుంచి అన్నీ మర్చిపోండి. అక్కడికి వచ్చాక ఎలా ఉన్నాము, మన మేకప్ ఉందా లేదా, పౌడర్ ఉందా, ఊడిపోయిందా, ఇంకన్నీ పక్కన పెట్టేసి దేవుని గుమ్మములోకి కృతజ్ఞత చెల్లిస్తా మరి ప్రవేశించాలి. ఎందులోకి వెళ్ళాలి? గుమ్మమే. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ప్రోటోకాల్ పాటించాలి. ఎక్కడికి? గుమ్మం. అక్కడ గుమ్మం అంటే దేవుని సన్నిధి. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తన పాడుచు ఆయన ఆవరణములో నుండి ఆయనను స్తుతించుడి. హల్లెలూయా. దాని తర్వాత ఒక కీర్తన పాడుకుంటా కూర్చోవాలట. ఆవరణలో ఏం చేయాలా? కీర్తన పాడుకుంటూ ఆయన్ను స్తుతించుడి. మూడవది ఆయన నామమును ఘనపరచుడి. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది ఎలా రావాలో ప్రోటోకాల్. గుమ్మం ఇలా అనుకోకండి. అనుకుని ఎందుకు వస్తారంటే వారికి వారి పద్ధతులు ఉంటాయి. కానీ బైబిల్లో క్లియర్ కట్గా చెప్పాడు, నువ్వు గుమ్మములోకి ప్రవేశించినప్పుడు కృతజ్ఞతతో ప్రవేశించాలి. నాకు ఈ వీక్ ఏం బాలే, మా పిల్లలు ఆరోగ్యాలు బాలే, నా పరిస్థితులు బాలే, కన్నీరు ముఖం ముడుచుకొని మనకున్న పరిస్థితులను బట్టి గుమ్మంలోకి వస్తాం కదండి. చాలామంది టెన్షన్తో ప్రవేశిస్తారు, చాలామంది ఏడుపు ముఖంతో ప్రవేశిస్తారు, చాలామంది ఏదో తెలియని డిస్సాటిస్ఫాక్షన్ వెళుతా మనకున్న పరిస్థితులన్నీ పక్కన పెట్టేసి దేవుని గుమ్మములోకి
కృతజ్ఞతతో ప్రవేశించాలి. ఆయన ఆవరణములోని ప్రవేశించినప్పుడు స్తుతించాలి, కీర్తనలు పాడుతా ఆయన సన్నిధిలోకి రావాలి. ఇది హృదయంలో ప్రాక్టీస్ చేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. ఈరోజు ప్రైజ్ అండ్ వర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. తెలుసా మీకు? చర్చ్ బాగా డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? మంచి ప్రైజ్ అండ్ వర్షిప్ మ్యూజిక్ టీం నెట్టుకోవాలి. అక్కడ వాళ్ళు మంచి మ్యూజిక్ ఇవ్వాలి, మంచి బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి, మంచి ఫీల్ ఇవ్వాలి. మాట్లాడితే దర కొట్టాలి. ఒక మంచి పాయింట్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయాలి. అప్పుడు ఏమవుతుంది? మనుషులు బాగా వస్తారన్నమాట. ఏం బాగుంటుంది అక్కడ? ప్రైజ్ అండ్ వర్షిప్ చాలా బాగుంటుంది, చాలా మంచిది. ప్రైజ్ అండ్ వర్షిప్ అనేది ఉండాలి అని బైబిల్ తెలియజేస్తుంది. కృతజ్ఞత ఉండాలి, కీర్తన ఉండాలి, ఆరాధన కూడా ఉండాలి. ఆ విధంగానే నా సన్నిధిలో మీరు ప్రవేశించండి అని చెప్తున్నాడు. బైబిల్లో రమారమి 259 సార్లు ప్రైజ్ అని ఉంది. ఎన్నిసార్లు? 259 సార్లు ప్రైజ్ అని ఉంది. ఈరోజు ప్రైజ్ అండ్ వర్షిప్ లీడర్స్కే మెసేజ్ అంటే మాకు కాదా అంటే అసలు ప్రైజ్ అండ్ వర్షిప్ వాళ్ళకి కాదు. ప్రైజ్ అండ్ వర్షిప్ అందరికీ. ప్రైజ్ అండ్ వర్షిప్ కోసమే మనం దేవుని సన్నిధిలోకి వస్తున్నాం. కాబట్టి ఈ వాక్యం అందరికీ బైబిల్లో 259 సార్లు ప్రైజ్ అని ఉంది, వర్షిప్ అని 188 సార్లు ఉంది. అయితే ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, ఈలోగా మీరు ఆలోచించుకోండి. ప్రైజ్ అంటే ఏంటి, వర్షిప్ అంటే ఏంటి? చాలా కన్ఫ్యూజన్ అది కదండి. ప్రైజ్ అండ్ వర్షిప్, ప్రైజ్ అంటే ఏంటి, వర్షిప్ అంటే ఏంటి? ఇంతకీ ఇది చాలా చక్కగా ఉంది. దేవుడు చెప్పాడు, ఆయన మందిరములోకి కృతజ్ఞతతో రావాలి, ఆయన ఆవరణములో కీర్తనలతో ఆయన ఆరాధిస్తూ ఇక్కడ కూర్చోవాలి అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. అయితే ఇంతకీ దేవుడికి స్తుతి ఆరాధన ఎందుకు చేయాలి? ఇవేమో ఎప్పుడు ఆలోచించలేదా? గుడ్డెత్తి చేలో పెట్టినట్టు చెప్పారు కాబట్టి చేస్తాం, చేయడం మంచిదే. కానీ దేవుడు చాలా క్లియర్ కట్గా బైబిల్లో రాసి పెట్టుంది అన్ని విషయాలు. అవి అవగాహన చేసుకొని చేస్తే అర్థవంతంగా ఉంటుంది. కాబట్టి మీరు నేర్చుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, పరిస్థితులు ఏదైనా మనకు అనుకూలంగా అనుకూలంగా లేకపోయినా, మంచి అయినా చెడ్డైనా, లాభమైనా నష్టమైనా, కృతజ్ఞతతో ఆయన గుమ్మములోకి అడుగు పెట్టాలి, స్తుతి ఆరాధనతో ఇక్కడ కూర్చోవాలి. అయితే ఇంతకీ దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి చెప్పగలరా ఎవరన్నా? దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? ఎవరు మాడతలేదు. మామూలుగా అయితే చెప్పగలుగుతారేమో, ఎందుకులే అని ఆగుతూ ఉన్నారు. దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? దేవుణ్ణి 4 విషయాల గురించి ఆరాధించాలి. ఇదంతా సబ్జెక్టే, దీనివల్ల ఉపయోగం ఏం లేదు. ఇది తెలుసుకొని హృదయంలో నుంచి ఆరాధించాలి. ఈరోజు మీరు తెలుసుకున్నారు దేవుని మందిరంలోకి ఎలా రావాలని. నెక్స్ట్ వీక్ నుంచి అలాగే రావాలి. అయితే మీరు ఇంకా అంత యాక్టివ్గా లేరు కాబట్టి నేనే చెప్పేస్తాను. ఆల్రెడీ చెమటలు కారుతున్నాయి ఎంత ఎర్లీగా పెట్టినా. దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఆయన ఆరాధనకు యోగ్యుడు. హల్లెలూయా. అబ్బే మీ బట్టే నాలోంచి వస్తుంది. ఆయన ఆరాధనకు యోగ్యుడు. ప్రకటన 4వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన 4వ అధ్యాయము 10వ వచనం. ఆ 24 పెద్దలు
ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వారికి నమస్కారము చేయుచు ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నరుడవు. హల్లెలూయా. ఈయన ఆరాధనకు ఎందుకు యోగ్యుడంటే నీకేదో చేశాడని కాదు. ఆయన ఎందుకు యోగ్యుడంటే ఏదో అద్భుతాలు చేసేవాడని కాదు. ఆయన ఎందుకు యోగ్యుడంటే ఆయనే సృష్టికర్త. ఆయన చిత్తం ప్రకారమే లోకమంతా సృష్టించబడింది. ఆయనను బట్టే మనందరం ఉనికిలో కలిగి ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో ఎవరన్నా ఆరాధనకు యోగ్యుడంటే ఆయన దేవుడు ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి దేవుడిని ఎందుకు ఆరాధించాలా? ఆయన యోగ్యుడు కాబట్టి. యోగ్యుడవు అని పాట ఉంటుంది కదా, పాట ఉంటుంది లేదా, యోగ్యుడవు. అందుకే ఈ మాటల మీద ఫ్రాంక్లిన్ గారు చక్కని పాట కూడా రాశారు కదండి. ఏం పాట అది? భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఫ్రాంక్లిన్ గారు దేవుని సన్నిధిలో ఏ మాటలతో అయితే దేవుణ్ణి ఆరాధిస్తున్నారో ఆ మాటలనే పాటగా రాశారు. ఈ మాటలే ఏ మాటలు? ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టే సృష్టింపబడును గనుక నీవే మహిమ ఘనత ప్రభావము పొంద నరుహుడవు అనే పాట. ఇదే మాటల లైన్లో ఈరోజు పాడతారు, చివరిలో పాడమని చెప్పాను. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయన ఆరాధనకు యోగ్యుడు. రెండవది, ఆయన ఆరాధన ఎందుకు చేయాలంటే ఆయన చేసిన శూర కార్యాలు బట్టి. ఆయన ఇశ్రాయేలీయులకి ఏం చెప్పాడంటే, నేను చేసిన కార్యాలను బట్టి నువ్వు ఆరాధించాలి. రెండవది, మొదటిది యోగ్యుడు, రెండవది ఆయన చేసిన శూర కార్యాలు బట్టి ఆనందించాలి. మూడవది, ఆయన ఎందుకు ఆరాధించాలంటే ఆయన అడ్రస్సే ఆరాధన. ఏంటది? ఆయన అడ్రస్. ఏమండి మీరు ఎక్కడుంటారు? ఎక్కడ ఉంటామంటే డోర్ నెంబర్ 39-7/79/1 మణి వెంకట రెసిడెన్సీలో ఉంటానని నేను చెప్తా. కానీ ఆయన ఎక్కడ ఉంటాడంటే ఆరాధన మీద, స్తుతుల మీద సింహాసీనుడై ఉంటాడు. హల్లెలూయా. దేవుని అడ్రస్ ఎక్కడంటే ఆయన ఆరాధన ఎక్కడుందో, స్తుతి ఎక్కడుందో ఆయన అక్కడ ఉంటాడు. పరలోకంలో స్తుతి ఆరాధన నడుస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ ఉంటాడు ఆయన. ఈ భూలోకంలో కూడా నువ్వు ఎక్కడైతే 2-3 కలిసి స్తుతి ఆరాధన చేస్తారో ఆ స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. కాబట్టి మనం ఆయనకి స్తుతి ఆరాధన చెయ్యాలి. మొదటిది ఏంటి? యోగ్యుడు. రెండవది ఏంటి? ఆయన కార్యాలు. మూడవది ఏంటి? ఆయన అక్కడ ఉంటాడు. కాబట్టి ఈరోజు మీరందరూ చేసిన స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఒకవేళ స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉంటే ఇక్కడ కానీ ఆయనకి మనము ఒక సింహాసనము నిలబట్టి కలిగి ఉంటే ప్రార్థన అవసరమా? వాక్యం అవసరమా? ఇంకేం అక్కర్లేదు. అందుకే చాలాసార్లు స్తుతి ఆరాధనలోనే కార్యాలు జరిగిపోతాయి. ఎందుకంటే ఆయన ఉన్నాడంటే చీకటి ఉండదు, ఆయన ఉన్నాడంటే కన్నీరు ఉండదు, ఆయన ఉన్నాడంటే లోటు ఉండదు,
ఆయన నీ ప్రజెన్స్లో ఆయన నిలబడ్డాడంటే నువ్వు ఆయనకి ఏం చెప్పక్కర్లేదు. నీకున్న సమస్తము సమకూర్చగల దేవుని సన్నిధిలో ఉండడం కంట ఇంకా యోగ్యమైనది, దీవెనకరమైనది ఏమీ లేదు. ఆయన ఇక్కడ ఉన్నాడంటే ఇక్కడ సైతానికి అవకాశము ఎట్టి పరిస్థితులు లేదు. కాబట్టి ఆయన అక్కడ ఉంటాడు కాబట్టి ఆయన స్తుతించాలి. నాలుగవది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎందుకు స్తుతి ఆరాధన చేయాలంటే నువ్వు స్తుతి ఆరాధన చేయడానికి పిలవబడ్డావు. హల్లెలూయా. యు ఆర్ చోజన్. ప్రపంచంలో అందరికీ ఆయన నామాన్ని పలికే భాగ్యం లేదు. బైబిల్లో క్లియర్ కట్గా ఉంటుంది. మీరు ఏర్పరచబడిన వారు, రాజులైన యాజకులు, మీకు అథారిటీ ఇవ్వబడింది. మీకు దేవుడు ఆ ప్రివిలేజ్ ఇచ్చాడు. ఏంటి? నన్ను ఆరాధించాల్సిన ప్రివిలేజ్. కాబట్టి ఈ 4 చెప్పండి. ఇప్పుడు మొదటిది ఏంటి? ఆయన యోగ్యుడు. రెండవది ఆయన కార్యాలు బట్టి ఆయన ఆరాధించాలి. మూడవది ఆయన అక్కడ ఉంటాడు కాబట్టి ఆరాధించాలి. నాలుగవది నువ్వు పిలవబడ్డావు ఆరాధించడానికి. దేవుడు మనిషిని ఎందుకు చేసుకున్నాడంటే ఆయన ఆరాధించడానికే ఫస్ట్ ప్రయారిటీ. ఇంకేం పనిలే మనకి, ఆయన ఆరాధించడమే. ఆయన పూర్ణ హృదయంతో ఆరాధించడానికే, ఆయన శుద్ధ హృదయంతో ఆరాధించడానికే. దట్ ఈస్ ద ప్రైమ్, ఏమంటారు, కాజ్ ఫర్ యువర్ ఎగ్జిస్టెన్స్. నీ తాలూకా ఉనికి తాలూకా మూలమైన అభిప్రాయమే నువ్వు కోట్లు సంపాదించాలని కాదు, రాకెట్లు వేసుకొని మార్స్కి వెళ్ళాలని కాదు. ఆయన చేసిన సృష్టిని చూసి, ఆయన నీతిని చూసి, ఆయన మంచితనాన్ని చూసి ఆయనను ఆరాధించాలా. కాబట్టి ఈరోజు దేవుని గుమ్మంలో ఎలా ప్రవేశించాలా, ఎలా కూర్చోవాలా, ఎందుకు ఆరాధించాలా అన్న విషయాలు తెలుసుకున్నాం. ఈ తెలుసుకున్న మాటలను బట్టి మీరు మున్ముందు మరి దేవుణ్ణి స్తుతించండి. అయితే నేను ఇంకొక విషయము చాలా ఇంపార్టెంట్గా, ఆల్రెడీ నేను క్వశ్చన్ అడిగా, చాలాసేపు టైం ఇచ్చా కదండి. ఈ ప్రైజ్ అండ్ వర్షిప్ లీడర్స్ ఆన్సర్ చేయాలి, ఇప్పుడు మైక్ వాళ్ళకి ఇచ్చేయాలి కదా. అవునా కదా? న్యాయమా కాదా? నన్ను బోల్ ప్రశ్నలు అడుగుతారు, డౌట్ అండి అనేదిగో యూత్ పిల్లలు కూడా అడుగుతారు. ఎందుకు? నేను వాక్యం చెప్తున్నాను కాబట్టి. అయితే ప్రైజ్కి వర్షిప్కి తేడా ఏంటో కావాలి మాకు, చెప్పండి. ప్రైజ్ అండ్ వర్షిప్ లీడర్స్ మాట్లాడండి. ఇదేమి ఫార్మల్ థింగ్ ఏం కాదుగా. కొంచెం చంటి ఏదో చాలా సబ్జెక్ట్ ఉంది చెప్పుదామని ఆశగా చూస్తున్నాడు. మైక్ ఇవ్వట్లేదు ఎవరానికి. గట్టిగానే చెప్పినాను, నేను మైక్లో చెప్పేస్తాను. రోజు చేస్తుంది మీరు అదే కదా, మాట్లాడలేదండి. ఓన్లీ ప్రెజెంట్ వర్షిప్ చేస్తారు, ఇంకేం మాట్లాడరు కదా. ఏమండి వీళ్ళు ఎలా మాట్లాడరు, మీరని మాట్లాడండి. ప్రైజ్ అంటే ఏంటి? స్తుతి. వర్షిప్ అంటే ఏంటి? ఆరాధన. తేడా ఏంటండి? ఎన్ఐటి తాడేపల్లిగూడెం పక్కన ఇంకో ఇంజనీర్ గారు ఉన్నారు, ఆ వెనకాతల విట్టు విజయవాడ గారు ఉన్నారు, ఇక్కడ చాలామంది ఉన్నారు, కంపెనీ డైరెక్టర్స్ ఉన్నారు, ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఏం ఆడతలేదు ఇది? నిజమేనా? తెలీదా? నన్ను చెప్పమంటారా, మీరు చెప్తారా? పర్లేదు మాట్లాడండి ఫ్రీగానే. ప్రైజ్ అంటే యాక్ట్ ఆఫ్ థ్యాంకింగ్. వర్షిప్ అంటే యాక్ట్ ఆఫ్ ఆనరింగ్ గాడ్. దీనికి నేను కూడా ఎన్ఐటి కాదు ఐఐటి చదవాలేమో. ఓకే, నాకు అర్థం అవ్వట్లేదు, మరి కొంచెం హై స్టాండర్డ్లో ఉంది, రాసుకొని ఆలోచిస్తాను. కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. యాక్ట్ ఆఫ్ థ్యాంకింగ్, యాక్ట్ ఆఫ్ ఆనరింగ్ గాడ్. వెరీ గుడ్. ఇంకా మరీ అంత రేంజ్లో ఉంటే మాకు అర్థం అవుతా, కొంచెం సభకు అర్థమయ్యేటట్టు కొంచెం. ఇంకా 3 ఉన్నాయండి యాక్చువల్గా అయితే. ఒకటి థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతి. రెండవది ప్రైజ్. మూడవది వర్షిప్.
ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఏంటో తెలుసుకోకపోతే పులిహోర అయిపోద్ది. పులిహోర ఆదివారం అంతా పులిహోర అదనమాట. కాబట్టి ఈయన ఒకటి చెప్పాడు, ఇంక మాట్లాడరు ఎవరు చెప్పానా, టైం వేస్ట్ ఎందుకని చెప్పాడు అన్నట్టు చూస్తున్నారు. ఓకే, ఏమో నేనైతే ఒకటి చెప్తా. థ్యాంక్స్ గివింగ్ అంటే ఏంటి? కృతజ్ఞత చెల్లించడం. కృతజ్ఞత అంటే దేవుని గుడ్నెస్ని తెలపడం, దేవుని మంచితనాన్ని తెలపడం, అంతే కదండి. కృతజ్ఞతలో ఏముంటుంది? గాడ్స్ గుడ్నెస్ ఉంటుంది కృతజ్ఞతలో. సింపుల్గా ఉందా? కృతజ్ఞతలో ఏముంటుంది? గాడ్స్ గుడ్నెస్ ఉంటుంది. ప్రైజ్లో గాడ్స్ గ్రేట్నెస్ ఉంటుంది. ఈజీగా ఉందా? కృతజ్ఞతలో గాడ్స్ గుడ్నెస్ ఉంటుంది, ప్రైజ్లో గాడ్స్ గ్రేట్నెస్ ఉంటుంది, వర్షిప్లో గాడ్స్ హోలీనెస్ ఉంటుంది. హల్లెలూయా ఉండాలి, ఇది లెక్క. కాబట్టి ఈ 3 ఉండాలి. నువ్వు దేవుని మంచితనాన్ని గుర్తించాలి, దాని తర్వాత దేవుని ఉన్నత స్థితిని కూడా నువ్వు అక్నాలెడ్జ్ చేయాలి, ఆయన పరిశుద్ధతను కూడా నువ్వు గమనించాలి. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఈ 3 కోసం మనం ఇక్కడికి వస్తున్నాం. దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం అంటే దేవుని కృతజ్ఞత చెప్పడానికి, దేవుని ఘనపరచడానికి, గ్రేట్నెస్ని ఎగ్జాల్ట్ చేయడానికి, ఆయన పరిశుద్ధతలోనికి మనం కూడా ప్రవేశించడానికి. ఇది చాలా ఎక్కువ సబ్జెక్ట్లా ఉంది కదా, ఏదో క్లాస్ వింటున్నట్టు ఉంది, నాకు అర్థమైపోయింది మీ అందరికీ. నేను ఈరోజు చెప్తుంది ఏంటంటే మీరు చేస్తున్న దాన్నే విశదీకరిస్తున్నాను అంతే. మనం చేస్తున్నవి కాన్షియస్గా చేయాలి. దేవుడు మనిషికి ఫ్రీ విల్ ఎందుకు ఇచ్చాడంటే వాడు హృదయానుసారంగా చేయాలని. దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని ప్రెజర్ చేయడు, చాలా ఫ్రీ విల్కి వదిలేస్తాడు అనమాట. సో హృదయంలో మనం అర్థం చేసుకొని మనము ఆయన్ని ఆరాధించాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ వారం అందరు స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను, నాకు తెలిసి వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఈ విషయాలు మీ హృదయంలో మీరు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, మొట్టమొదటిది థ్యాంక్స్ గివింగ్. థ్యాంక్స్ గివింగ్ అనేది గాడ్స్ గుడ్నెస్. మీకోసం తెలుసా, థ్యాంక్స్ గివింగ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు గ్రేస్. కృప. నీకు కృప కావాలా? ఎంతమంది కావాలి కృప? చేయొద్దండి. హూ వాంట్స్ గాడ్స్ గ్రేస్? ఎవడి హృదయంలో అయితే థ్యాంక్స్ గివింగ్ ఉండదో ఆడి కృప ఉండదట. నో గ్రేస్. దేవుడు కృప ఎవడికి కావాలో ఆడికి న్యాచురల్గా థ్యాంక్స్ గివింగ్ అనే ఒక ఆ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. ఆ యాటిట్యూడే గ్రాటిట్యూడ్ వాళ్ళకి. ప్రతి నిమిషం థ్యాంక్స్, దేవుడికి థ్యాంక్స్ చెప్తా ఉంటా. పరిస్థితులు ఏదైనా థ్యాంక్స్ చెప్తా. వచ్చినా థ్యాంక్స్ చెప్తారు, పోయినా థ్యాంక్స్ చెప్తారు, ఏదేమైనా థ్యాంక్స్ చెప్తారు. దేవుడికి థ్యాంక్స్ గివింగ్ చేయడమే గ్రేస్కి మూలం అట. మాకు దేవుడు కృప రావట్లేదని అంటే నీకు కృతజ్ఞత హృదయం లేకపోతే నీకు ఆయన కృప ఉండదు. నేను చాలాసార్లు చెప్తాను, నేను ఎవరికన్నా బోల్డంత సాయం చేశానండి, ఆడు నాకు రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, నా కృప ఆడి మీద ఉంటుందా? మొన్నే 10,000 తీసుకున్నాడు, ఇటు చూసుకున్నాడు, మొహం తిప్పుకొని పోతున్నాడు. మళ్ళా ఆడు ఒక 5,000 అవసరం వచ్చింది, నాకేమైనా ఇంట్రెస్ట్ ఉంటుందా? నాకు కృప ఉంటుంది ఆడి మీద? ఉండదు కదా. ఓ రూపాయి తీసుకున్నా, అయ్యగారు మీ రూపాయి ఆ రోజు నాకు చాలా సహాయం చేసిందండి, ఎండలో సోడా కొనుక్కొని తాగాను, చల్లగా అనిపించింది, చాలా థ్యాంక్స్ అండి అన్నాం అనుకో, తర్వాత ఏమైనా మనకి ఇవ్వాలనిపిస్తుంది, కృప చూపించాలనిపిస్తుంది, న్యాచురల్గా మనకే అలాగే అనిపిస్తుంది. ఎవరు కూడా ఈ లింక్ అర్థం చేసుకోరు. థ్యాంక్స్ గివింగ్కి కృపకి లింక్ ఉంది. ఈవెన్ సబ్జెక్ట్లోకి ఎందుకు కానీ ఈవెన్ టెర్మినాలజీలో కూడా వెళ్తే గ్రేస్ అనే మాటకి థ్యాంక్స్ గివింగ్కి లింక్ ఉంది. దేవుని కృప మీకు కావాలంటే దేవుని ఎడ్ల కృతజ్ఞతా భావము గల హృదయాన్ని మీరు పెట్టుకోవాలా. ప్రతిసారి కంప్లైంట్లు, ప్రతిసారి ఏడుపు, దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నమ్ముకోవడం వల్ల ఉపయోగం ఏంటి, ఈ సనుగుడు చాలా డేంజర్.
మీకు కృతజ్ఞతకు ఆపోజిట్ తెలుసా? సనుగుడే. కృతజ్ఞత లేనివాడు ఏం చేస్తాడు? సనుగుతాడు. సనుగున వాళ్ళు దేవుడు ఏం చేస్తాడు? లేపేస్తాడు. తెలుసా మీకు? చిన్న విషయం కాదు ఇది. ఇశ్రాయేల్ సనిగారు, లేపేశాడు. ఇది చిన్న విషయం కాదు, చిన్నగా కనిపిస్తున్న విషయం, కానీ చిన్న విషయం కాదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 4వ అధ్యాయము 6వ వచనం. ప్రభు దేనిని గూర్చియు చింతపడకుడి, దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఇప్పుడు మన విన్నపాలు ఎలా తెలియజేయాలండి? ఎడుతానా, కోపంతోనా, రెఫరెన్స్లతోనా, లేకపోతే అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 5:2 గాడ్ యు ప్రామిస్డ్. కొంతమంది దేవుడికే క్లాస్ పీకేస్తుంటారు సెక్షన్లు. మంచిదే, కానీ దేవుడు ఏం చెప్తాడంటే కృతజ్ఞతతో మీ విన్నపాలు చెప్పాలట. లేకపోతే మీ విన్నపాలు వినిపించడం. మన విన్నపాలు ఎందుకు వినిపించట్లేదు? దేవుని కృప మన మీద ఎందుకు ఉండట్లేదంటే నీలో దేవుని ఎడల కృతజ్ఞత అనే భావము లేదు. ఈ కృతజ్ఞతకు ఆపోజిట్ ఏంటంటే 1 కొరింథీ 10:10 ఇలా ఉంటుంది. మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. హల్లెలూయా. ఈ ఇశ్రాయేలీయుల్ని దేవుడు నడిపిస్తున్నప్పుడు, దేవుడు ఎడారిలో, దేవుడు అరణ్యంలో వాళ్ళకి నీళ్ళనిచ్చి వెలుగునిచ్చి సమస్తాన్ని ఇచ్చి నడిపించినప్పుడు ఇంకా ఏదో లేదని సనిగారు. వాళ్ళలో కృతజ్ఞత లేదు కాబట్టి వాళ్ళకి దేవుడు శాపం పెట్టేశాడు. 40 సంవత్సరాలు మీరు తిరుగుతారు, కానీ ఈ సనిగిన తరం పోయే వరకు దేవుని వాగ్దాన భూమిలోకి వాళ్ళకి ప్రవేశించలేదు. ఎంత కోప్పడిపోయి చూడండి. చిన్నగుందా థ్యాంక్స్ గివింగ్? ఒకవేళ గ్రాటిట్యూడ్ కానీ నీకు యాటిట్యూడ్గా లేకపోతే దేవుని కృపను నువ్వు పొందుకోలేవు. లూకాసు వార్త 17వ అధ్యాయం 16వ వచనంలో కూడా యేసుక్రీస్తు 10 మంది కుష్ఠరోగులను బాగు చేస్తాడు. అందులో 9 మంది రారు, ఒకడు వస్తాడు. 17వ అధ్యాయం 16వ వచనంలో గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల వద్ద సాగిలపడ్డాడు. మనలో కూడా 10 మందిలో ఒకడే వస్తాడు. జాగ్రత్త. దేవుడు అడుగుతాడు 9 మంది ఎక్కడ పోయారు అని అడుగుతాడు దేవుడు. కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కృతజ్ఞత లేకుండా ఎవరు కూడా దేవుని కృపను పొందుకోలేరు. కృతజ్ఞత భావము లేకుండా చేసే మీ ఏ ప్రార్థన ఆయన సన్నిధికి చేరదు. కాబట్టి కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే థ్యాంక్స్ గివింగ్. ఫస్ట్ స్టెప్ థ్యాంక్స్ గివింగ్. ప్రైజ్ అండ్ వర్షిప్లో పాల్గొనే ముందు మీకు ఉండాల్సిన హృదయ స్థితి ఏంటంటే కృతజ్ఞత అనే హృదయములోంచి పొంగిపోయే స్థితిలో ఉంటేనే సెకండ్ స్టెప్ ఆఫ్ ప్రైజ్లోకి వెళ్తాం. ఫస్ట్ స్టెప్ ఈజ్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతతోనే గుమ్మంలోకి ఎంటర్ అవ్వాలి. ఆయన కీర్తనలు పాడతాను, ఇక్కడ కూర్చోవాలి. అప్పుడు సెకండ్ స్టెప్ ప్రైజ్లోకి వెళ్తాం. కృతజ్ఞత అంటే ఏంటి? గాడ్స్ గుడ్నెస్. ప్రైజ్ అంటే ఏంటి? గాడ్స్ గ్రేట్నెస్. ఈజీగా ఉంటుందని చెప్తున్నా. గాడ్స్ గ్రేట్నెస్. కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 2వ వచనం. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. స్తుతి అనేది ఏంటది? ఒక దుర్గము. హల్లెలూయా.
స్తుతి అనేది ఒక వెపను, స్తుతి అనేది ఒక హైడింగ్ ప్లేస్, చాలా పవర్ఫుల్ అండి. కానీ కృతజ్ఞత లేకుండా స్తుతి చేస్తే అబ్బాయి ఉత్తుత్తేది. కృతజ్ఞతతో స్తుతి చేస్తే ఆయన ఒక దుర్గాన్ని స్థాపించాడట. ఈ స్తుతి గురించి చాలా విషయాలు చెప్పచ్చు. ఈ స్తుతి చేస్తున్నప్పుడు ఈ స్తుతుల మీద ఆయన ఆసీనుడు అవుతాడు. ఈ స్తుతి ఎంత పవర్ఫుల్ అంటే ఆయన వచ్చేస్తాడు. ఆయన వచ్చేసాడంటే పని అయిపోయినట్టే నీకు. ఆయన వచ్చేసాడంటే నువ్వు చాలా అలర్ట్గా ఉండాలి. ఆయన వచ్చాడంటే పరిస్థితులన్నీ అనుకూలించబడతాయి. ప్రైమ్ మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చేసారంటే అర్థం ఏంటి? ఇక్కడ ట్రాఫిక్ అంతా లైన్లో పడిపోయినట్టు. ప్రైమ్ మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చారంటే అర్థం ఏంటి? ఈ ఏరియా అంతా హై సెక్యూరిటీ జోన్లోకి వచ్చేసినట్టు. ప్రైమ్ మినిస్టర్ ఇక్కడికి వచ్చారంటే అర్థం ఏంటి? పైనుంచి 3 దళాలు అంటే ఈ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ 3 కూడా పర్యవేక్షణలో ఇది ఉన్నట్టు. ఈ లోకంలోనే ఒక అధికారి ఇక్కడికి వచ్చేస్తే ఇంత ప్రిపరేషన్, ఇంత దానికి తాలూకా పరిస్థితులు, ఇంత మార్గము సరళం చేయబడితే, స్తుతుల మీద దేవుడు నిజంగా ఆసీనుడైతే ఇక్కడ ఉన్న ప్రతి జీవితము కూడా గొప్ప మార్పులోకి తేబడుతుంది. కాబట్టి స్తుతి చాలా ఇంపార్టెంట్. స్తుతి అనేది ఒక వెపన్. స్తుతి ఉన్న చోట సైతాను ఉండదు. హల్లెలూయా. అందుకే ఎవ్రీ మినిట్ మనం స్తుతి చేస్తూ ఉండాలి దేవుడికి, ఎవ్రీ మినిట్. అప్పుడు ప్రతి విధమైన చీకటి సంబంధమైన ప్రతి క్రియలు మనకు తెలియకుండానే ఒక దుర్గంలా మనకి అడ్డుంటాయి కాబట్టి అవన్నీ బ్యాక్కి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో స్తుతి ఈజ్ వెరీ పవర్ఫుల్. స్తుతి అనేది మరి దేవుడు ఉండే స్థలము కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. యోనా తెలుసు కదా, యోనా గారు చేప కడుపులో ఉన్నాడు. చేప కడుపులో ఎంత ప్రార్థన చేసినా పని అవలే. తెలుసా మీకు? పని అవుతుంది స్తుతిలో. స్తుతిలో చాలా పనులు అయిపోతుంటాయి, ఎందుకంటే ఆయన ఉంటాడు కాబట్టి. ఈ యోనా గారి గురించి చిన్న మాట చూద్దాం. యోనా 2:9. సాధారణంగా స్తుతికి యోనాకి కనెక్షన్ ఉండదు. ట్రై టు అండర్స్టాండ్ దిస్. యోనా 2:9. కృతజ్ఞతాస్తుతులు యోనా ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తాడండి? చేప కడుపులోంచి. దాని ముందు బోళ్ళు మాటలు మాడేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, నాయన అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను, గోల గోల, కేకలు, బాధలు. ఓ మనందరం గింజుకొని ప్రార్థన చేసిన ప్రార్థన అంతా చేశాడు. కానీ దేవుడు ఎప్పుడు రెస్పాండ్ అయ్యాడు తెలుసా? ఈ మాటకు రెస్పాండ్ అయ్యాడు. యోనా 2:9. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. నేను మొక్కుకున్న మొక్కుబడులు చెల్లింపక మానను. యెహోవా యొద్దే రక్షణ దొరుకునని ప్రార్థించాను. లాస్ట్ వర్డ్ కృతజ్ఞత దగ్గరకు వచ్చాడు అతను. వస్తే అంతలో తర్వాత వర్డ్ ఏంటమ్మా? అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇవ్వగా అది యోనాను నేల మీద కక్కివేసిన. హల్లెలూయా. గట్టిగా చెప్దాం. ఎవరికి? ఇంకా మీకు అర్థమైందా? స్తుతిలో పని అయిపోద్ది. స్తుతిలో దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. స్తుతుల మీద ఆసీనుడై నీ ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. స్తుతి చేసినప్పుడు నువ్వు భూమి అగాధాల్లో ఉన్న అగాధాల నుంచి కూడా బయటపడేయమని ఆయన ఆజ్ఞ ఇస్తాడు. కాబట్టి స్తుతి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పండి, థ్యాంక్స్ గివింగ్ అంటే ఏంటి? గాడ్స్ గుడ్నెస్. ప్రైజ్ అంటే ఏంటి? గాడ్స్ గ్రేట్నెస్. వర్షిప్ అంటే గాడ్స్ హోలీనెస్. హల్లెలూయా. ఆయన ఇక్కడికి వచ్చాడు అనుకో, పరిశుద్ధుడైన పరిశుద్ధత అనేదే కనిపించాలి మీకు. ఆయన ఎందుకు స్తుతించాలి తెలుసా? ఎందుకు ఆరాధించాలి తెలుసా? ఆయన పరిశుద్ధుడు కాబట్టి. పరిశుద్ధుడు అనే మాట ఇంకెవ్వరికి ఉండదు దేవుడికి తప్ప. ఆయన పరిశుద్ధుడు కాబట్టి
మనం ఆయనని ఆరాధిస్తున్నాము. ఈ స్తుతి ఆరాధనలో, థ్యాంక్స్ గివింగ్లో ఎక్కడ కూడా డీల్ ఉండదు. నువ్వు ఇది చేసావు కాబట్టి అది, నేను పాస్ అయితే ఇది, లెక్కలేం ఉండవు. స్తుతి ఆరాధనలో పరిపూర్ణంగా దేవుడు నువ్వే ఉంటావు. మూడవది, చివరిది, ఆరాధన. ఆరాధన ఆరాధన అంటే ఏంటి? గాడ్స్ హోలీనెస్. గాడ్స్ హోలీనెస్. చాలా జాగ్రత్తగా ఈ మాటలు చూడండి. స్తుతి నీ పదివల్లోంచి వస్తుంది. హోలీనెస్ నీ యాటిట్యూడ్లో కనిపించాలి, నీ బిహేవియర్లో కనిపించాలి. ఈ స్తుతి ఆరాధనలో ఎక్కడ కూడా గిటార్ లేదు, ఈ స్తుతి ఆరాధనలో కీబోర్డ్ లేదు, జాజ్ లేదు, పాటలు లేవు, ఏమీ లేవు. ఉన్నాయా? ఉన్నాయా? ఇక్కడ ఉన్నాయా? లేవు. ఏ రిఫరెన్స్లో కూడా లేదు. ఈ స్తుతి అనేది నీ అవుటర్ ఎక్స్ప్రెషన్ అయితే, ఆరాధన అనేది నీ తాలూకా అటైర్, నీ తాలూకా యాటిట్యూడ్, నీ బిహేవియర్. ఈ యాటిట్యూడ్ని, ఈ వర్షిప్ అనేది దేవుని ఎడల నీకున్న రెస్పాన్స్. అసలు ఆరాధన అనేది పాటే కాదు, తెలుసా? నో మ్యూజిక్, నో పాట, నథింగ్. ఆరాధన అనేది చాలా ఇంపార్టెంట్. ఆరాధన అంటే సైలెన్స్. ఆయన ఇక్కడ ఉన్నాడు. నేను ప్రశ్నిస్తేనే కొంతమంది మాట్లాడతలేదు. ఆయన ఇక్కడ ఉంటే నోరు పిగులుతుందా? ఆయన పిలిచే వరకే స్తుతి, స్తుతి, స్తుతి. ఆరాధన అంటే ఏంటి తెలుసా? ఆరాధించడం అంటే ఒక తన్మయత్వం, ఆయన ఎడల ఒక యాటిట్యూడ్, ఆయన ఎడల ఒక తగ్గింపు భావం, ఆయన చూపిన కృపకి ఒక వాత్సల్యం, ఆయన ఒక మనసులోంచి ఒక విధమైన ఒక ఫ్రాగ్రెన్స్ అన్నమాట ఆరాధన అంటే. ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఫర్దర్. మీకు కొన్ని ఆరాధనలు బైబిల్లో చూపిస్తా. ఈ ఆరాధనలో మ్యూజిక్ కానీ ఏం ఉండదు. అసలైన మ్యూజిక్ ఇస్తాడు దేవుడు. ఆ మ్యూజిక్ కానీ తట్టుకోగలిగితే మీ పేర్లు కూడా బైబిల్ గ్రంథంలో, జీవ గ్రంథంలో ఉంటాయన్నమాట. దీనికి ఆల్రెడీ ఒక మాట ముందుగా తెలియజేయాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము 21 నుంచి 26 వరకు ఆరాధన గురించిన మాట తప్పనిసరిగా మనం మాట్లాడుకోవాలి. తర్వాత ఒక 3 ఆరాధనలు చూపిస్తా. దాన్ని బట్టి మీరు ఆరాధన ఎంతవరకు చేయగలుగుతామో, ఆరాధన అంటే ఎలా చేయాలో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను స్తుతి, థ్యాంక్స్ గివింగ్ గురించి పైన చెప్పి వదిలేసా. అసలు స్తుతి గురించి పూర్తిగా మాట్లాడవచ్చు, థ్యాంక్స్ గివింగ్ గురించి పూర్తిగా మాట్లాడవచ్చు. కానీ సింపుల్గా మీకు మనసులో పెట్టా, స్తుతి అంటే గాడ్స్ గుడ్నెస్, ప్రైజ్ అంటే గాడ్స్ గ్రేట్నెస్, వర్షిప్ అంటే గాడ్స్ హోలీనెస్. అమ్మ చదవండి యోహాను సువార్త 4వ అధ్యాయము 21 నుంచి 26 వరకు. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చే ఉన్నది. ఆమేన్. చాలమ్మా. అప్పుడు ఆరాధన గురించి కదా మాట్లాడుతున్నాం. ఆర్ యు విత్ మీ? ఉదయాన్నే ఇంట్రా బాబీ క్లాస్ అనుకుంటున్నారా? ఆరాధనట ఎలా చేయాలా? గిటార్తోనూ, మ్యూజిక్కులతోనూ, ఈకోలతోనూ ఉందా? దేంతో చేయాలా? ఆత్మతోనూ సత్యముతోనూ. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఏఆర్ రెహమాన్ గారు వస్తే నువ్వు వాయిస్తావా కీబోర్డ్? అసలు పాడతారా? నిస్సీజాన్ గారు వస్తేనే ఈయన పాట పాడ్డా. ఆయన అలాంటి దేవుడు దగ్గర సైలెన్స్, రెవరెన్స్. ఆరాధన అంటే హోలీనెస్. ఆయన మహిమ ఇక్కడ ఉంటుంది. ఆయనలో మనం తన్మయిస్తూ ఉంటాం. అది ఆరాధన. అయితే ఎలా ఆరాధించాలి?
ఆత్మతోనూ సత్యముతోను. దేవుడు ఆత్మ కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని యేసుక్రీస్తు ప్రభువే చెప్పేశాడు. అయితే ఈ ఆరాధన ఎలా ఉంటుందో ఒకటి రెండు చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 4-6 వరకు మొదటి ఆరాధన మీకు చూపిస్తున్నా. ఈ ఆరాధన గురించిన మన ఆలోచన ఇంకా పరిపూర్ణతలోకి మనం వెళ్ళాలి. ఆదికాండము 22వ అధ్యాయము 4వ వచనం. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చుదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తమ కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా చాలమ్మా, చాలు. ఏంటండి ఈ కాంటెక్స్ట్ చెప్తారా? ఇదేంటండి, ఇదేం ఆరాధన అంటున్నారా? ఏది కాంటెక్స్ట్ చెప్పండి, ఏంటిది? అమ్మా చెప్పండి అమ్మా, కొంచెం మాట్లాడండి. ఇదేంటిది? అబ్రహాము గారు తీసుకెళ్ళిపోతున్నాడు. దేన్ని బట్టి? దేవుడు చెప్పాడు, నీ ఏకైక కుమారుణ్ణి నాకు బలిచ్చేయమంటే ఆయన పట్టుకెళ్ళిపోతున్నాడు. 5వ వచనం, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవుని మొక్కి మరలా వస్తాం. మేము మరలా వస్తాం. ఆరాధన అంటే ఏంటి తెలుసా? ఈజ్ ఒబీడియన్స్. హల్లెలూయా! ఎంత ఒబీడియన్స్ అండి. దేవుడు చెప్పాడు, నీకు ఆకాశ నక్షత్రాలు ఇసుక రేణువుల్లాగా నీ సంతానాన్ని వృద్ధి చేస్తానని మాట ఇచ్చి ఇవ్వగాక 100 సంవత్సరాల కుమారునిచ్చి ఆ కుమారుని కూడా నాకు బలిచ్చేయమంటే నోరు మూసుకొని బలిచ్చే ఒబీడియన్సే ఆరాధన. హల్లెలూయా! మీరు ఇంగ్లీష్లో చదవండి ఆ మాట. 5వ వచనం ఇంగ్లీష్లో చదవండి, క్లియర్ కట్గా ఆరాధన అంటే ఏంటి? వర్షిప్ కదా. ఇంగ్లీష్లో చదవండి. ఇంగ్లీష్లో చదవండి ఆ మాట. కొంచెం ఎక్కువ చెప్పకపోయినా పర్లేదు, ఈ మాటలు అర్థం చేసుకోవడం చాలా అవసరం. చెప్పు నాన్న. Then on the third day, fifth. And Abraham said unto his young men, abide ye here with the ass, and I and the lad will go yonder and worship. And I and the lad will go yonder and worship. ఉందా లేదా? హలో, నా వైపు చూడండి అందరూ. ఉందా లేదా వర్షిప్? ఏమన్నాడు ఆయన? వర్షిప్ చేసి వస్తామంటున్నాడు. తెలుగులో కాదు, ఇంగ్లీష్లో చూపిస్తున్నా. వర్షిప్ చేసి వస్తామన్నాడు. ఇది ఆరాధన. ఆరాధన అంటే ఏంటంటే దేవునికి 100% ఒబీడియన్స్ చూపించడం. ఆరాధన అంటే పాట కాదు. ఆరాధన అంటే ఒక విశ్వాసపు సహిత స్టేట్మెంట్. ఆయన ఏమన్నాడు తెలుసా? నేనును నా కుమారుడు వెళ్ళి ఆరాధించి మళ్ళా వస్తాం. హల్లెలూయా! మళ్ళా వస్తాం. మేము వస్తాను అనలేదు, వస్తాము అన్నాడు అంతే. హల్లెలూయా! ఇది ఆరాధన. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు నీకు ఏం కనిపించవు, ఇంకా ఆయన చెప్పిన పని అలా కళ్ళు మూసుకొని చేయడమే అనేది నిజమైన ఆరాధన. రెండవది ఒకసారి చూద్దాం, యోబు జీవితం. ఏంటంటే ఆరాధన అంటే ఎలా ఉంది? ఇలాగే ఉంటుంది మరి ఆరాధన, నిజమైన ఆరాధన. మొదటి ఆరాధనలో ఒబీడియన్స్ చూసాం, మొదటి ఆరాధనలో విశ్వాసము చూసాం. ఇది
నిజమైన దేవునికి ఆరాధన అని అన్నాడు. ఆరాధన చేసి మేము మళ్ళా తిరిగి వస్తాము. అలాంటి ఆరాధన నువ్వు చేయగలవా? చక్కగా ఇంటికి వెళ్ళిపోతే బిర్యానీ ఉంటుంది, ఇప్పుడు మటన్ ఉంటుంది కదా. ఈ ఆరాధనలు కాదు, అప్పుడు చేయగలగాలి ఆరాధన. దేవుడు నీ ఏకైక కుమారుని అడిగినప్పుడు చేయగలగాలి ఆరాధన. దేవుడు నీ జీవితంలో ఏదైనా ఇమ్మన్నప్పుడు నువ్వు చేయగలగాలి ఆరాధన. నువ్వు కన్నీటిలో ఉన్నప్పుడు చేయగలగాలి ఆరాధన. కష్టంలో ఉన్నప్పుడు చేయగలగాలి ఆరాధన. దేవుడు నిన్ను టెస్ట్ చేస్తున్నప్పుడు, ఆ టెస్ట్లో కూడా ఏమీ లేనప్పుడు కూడా, నిరుత్సాహంలో కూడా, నీకు ఏకైక కుమారుని కోల్పోతున్న స్థితిలో కూడా దేవుణ్ణి నమ్మి, మృతులలో నుంచి కూడా దేవుడు నాకు కుమారుని ఇయ్యగలగడంటే విశ్వాసంతో చేయగలగాలి ఆరాధన, కానీ ఈ మ్యూజిక్కులతో చేసేది ఆరాధన కాదు. రెండవ ఆరాధన ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 20-21. అప్పుడు యోబు లేచి ఎప్పుడు లేచాడండి? ఆ కాంటెక్స్ట్ తెలుసా మీకు? అన్ని చదివించిన టైం అయిపోద్ది. ఎప్పుడు తెలుసా? ఎప్పుడు తెలుసా? తన కుటుంబం అంతా నాశనం అయిపోయింది, తన ఆస్తి అంతా నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయాడు. ఓవర్ నైట్ యోబు గారి స్థితి పల్టీ కొట్టేసింది. దేవుడు ఎంతగానో దీవించిన ఆ కుటుంబం మీద శాపం వచ్చినట్టు, సైతాను కబంధ హస్తాల కిందకి దేవుడు యోబు కుటుంబాన్ని అలౌ చేశాడు. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని, తల వెంట్రుకలు గొరిగించుకొని, నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను. హల్లెలూయా. చాలమ్మా. బట్టలు చింపుకొని చేసే ఆరాధన ఎప్పుడు చేసావా? బట్టలు చింపుకొని. ఆయన ఏమంటాడు? వస్త్రము చింపుకొని, తల వెంట్రుకలు గొరిగించుకొని, నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చి తిని, దిగంబరినే ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళుదును, యెహోవా ఇచ్చెను. హల్లెలూయా. ఈ మాట చదివినప్పుడల్లా మీ హృదయాల్లో మంట, కన్నీరు రావాలి. అసలు ఈ మాట చదువుతుంటేనే నాకు అసలు ఆ మాట చదవలేను నేను. అక్కడ క్లియర్ కట్గా ఉంటుంది. ఏముంటుందంటే, మీరు ఇప్పుడు ఇంగ్లీష్లో వచ్చారు, దెన్ జాబ్ అరైజ్ అండ్ రెంట్ హిస్ మ్యాంటిల్ అండ్ షేవ్డ్ హిస్ హెడ్ అండ్ ఫెల్ డౌన్ అపాన్ ది గ్రౌండ్ అండ్ వర్షిప్. హల్లెలూయా. వర్షిప్ మొత్తం కోల్పోయి ఆయన ఏమంటున్నాడంటే, దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్ళిపోతున్నాను, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసేసుకున్నాడు, వందనాలు. ఏ స్థితిలోనైనా దేవుణ్ణి ఆరాధించగలగాలి. అబ్రహాము ఆరాధించాడు, ఇక్కడ యోబు ఆరాధిస్తున్నాడు. ఇక్కడ మ్యూజిక్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, పాటలు లేవు, మాటలు లేవు. ఏ పరిస్థితుల్లోనైనా దేవుణ్ణి ఆరాధించగలిగేదే నిజమైన ఆరాధన. నిజమైన ఆరాధన. కాబట్టి మొదటి ఆరాధన టోటల్ సబ్మిషన్ అయితే, రెండవ ఆరాధన ఏ స్థితిలోనన్నా ఆరాధించగలగడం. చివరికి నువ్వు సర్వనాశనం అయిపోయిన స్థితిలో కూడా మోకాళ్ళేసి దేవుని ఆరాధించగలడు. మనిషి ఏ కండిషన్లోనన్నా దేవుణ్ణి ఆరాధించగలిగే స్థితిలోకి వెళ్తే, ఏ సైతాను, ఏ చీకటి ఈ లోకంలో ఏది కూడా నేను ముట్టుకోలేదు. నిన్ను ముట్టుకోలేని స్థితిలోకి రావడం అంటే ఏంటి తెలుసా? ఎప్పుడు థ్యాంక్స్ అని చెప్పడమే, ఎప్పుడు ఆరాధించడమే. వచ్చిందా వందనాలు, పోయిందా వందనాలు అంటే అన్ని సైతాన్ని కూడా చూసి వీటితో వేస్ట్ అని పోద్దు పక్కే. కాబట్టి రెండవ ఆరాధన మనము చూసినట్లుగా కనిపిస్తుంది. మూడవ ఆరాధన ఒకసారి చూద్దాము. బైబిల్లోంచి మత్తయి సువార్త 15వ అధ్యాయము 24-28. మత్తయి సువార్త 15:24-28.
నేను మొత్తం చెప్పట్లే, ఓన్లీ కాంటెస్ట్ చెప్తున్నా. 2 ఆరాధనలు చెప్పాను, ఇప్పుడు ఇది 3వ ఆరాధన చెప్తున్నా. మొదటిది టోటల్ సబ్మిషన్, రెండవది ఏ స్థితిలోనన్నా ఆరాధించడం, మూడవది మత్తయి సువార్త 15:24. ఇజ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా. సరిపోద్దండి, నేను మొత్తం డేట్ చెప్పదలుచుకోవాలి. ఇక్కడ ఏంటంటే, ఒక అన్యురాలైన ఆవిడ తన కుమార్తెకు బాగోక దేవుడి దగ్గరికి వచ్చింది. దేవుడు ఏమన్నాడు సార్? కుక్క అన్నాడు. దీని మీద చాలామంది నెగిటివ్గా చెప్తారు. నేను ఇశ్రాయేల్ గురించి వచ్చాను, కానీ పిల్లల రొట్టె తీసి కుక్కకే ఇచ్చి అంటే నువ్వు కుక్కనే కదా అర్థం. కుక్క అన్నాడు అంటే ఎంత హ్యూమిలియేషన్, ఎంతగా ఆవిడ తగ్గించబడుతుంది. నన్ను అలాగంటారు ఏంటి? ఆవిడ హృదయ స్థితి ఏంటి అంటే, ఆవిడ కుక్క అన్నా సరే, నాయనా మరి టేబుల్ కింద పడింది కుక్క పిల్లలు తింటాయి కదా అన్నది, కానీ ఆవిడలో ఏ విధమైన చంచలత్వమైనా లేదు. మీరు అక్కడ ఒక మాట చూడండి, 25వ వచనము. అయినను ఆమె వచ్చి ఆయనను మొక్కి నాకు సహాయము చేయమని అడిగింది. దేవుడు అన్నాడు, నేను నీకోసం రాలేదు, నేను నీకు పని చేసే అంత స్థితిలో నువ్వు లేవు, ఇది శ్రేష్టమైనది, నువ్వు చాలా దరిద్రురాలివి అని ఎంతగా హ్యూమిలియేట్ చేస్తే కూడా ఇంగ్లీష్లో వచ్చాను. దెన్ కేమ్ షీ అండ్ వర్షిప్డ్ హిమ్ సేయింగ్, లార్డ్ హెల్ప్ మీ. దేవుని ఆరాధించి అడిగినప్పుడు, అంటే ఏ విధంగా ఆరాధించాలంటే హ్యూమిలియేషన్, తగ్గించుకొని. దేవుడు ఆవిడ్ని ఈ ప్రశ్న ఎందుకు అడిగాడంటే, ఆ సీక్రెట్ పాయింట్లోకి, ఆ సక్సెస్ పాయింట్లోకి ఆవిడ వచ్చేయాలా. ఆవిడ కిందకి దిగబడితే పని అవుతుంది కానీ అని తెలిసి దేవుడు ఆ మాట అన్నాడు. అప్పుడు ఆవిడ అన్నది కిందకి తగ్గింది, ఆవిడ హ్యూమిలియేట్ చేసుకుంది. నువ్వు దేవుణ్ణి ఆరాధించినప్పుడు నిన్ను నువ్వు ఎంతగా తగ్గించుకోవాలంటే పెంటతో సమానంగా చేసుకోవాలి. ఆవిడ తగ్గించుకున్నప్పుడు అప్పుడు అన్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ పని అయిపోయింది వెళ్ళిపో అన్నాడు. హల్లెలూయా. పని అయిపోద్ది ఆరాధన చేస్తే. ఈమె కూడా తన కుమార్తె కోసము దేవుడు ఎంత తృణీకరించినా దేవుడి దగ్గర ఎంత తగ్గించుకోవాలో అంతగా తగ్గించుకొని ఆమెకు కావలసిన కార్యము పొందుకోవడానికి కారణము ఆ హ్యూమిలియేషన్లో కూడా ఆరాధించింది. హల్లెలూయా. కాబట్టి ఆరాధన అంటే ఏంటి? ఆత్మతోనూ సత్యముతోను. కాబట్టి ఎన్ని మిషన్స్ ఉన్నాయి, ఎంత ఆర్కెస్ట్రేషన్ ఉంది, ఎంత బాగా పాడగలం, ఎన్ని మంది పాడుతున్నారు, ఎంత ఫీల్ ఉంది, ఎంత ఇమోషన్ ఉంది. ఇది కాదు, బైబిల్లో ఒక 3 ఆరాధనలు చూపించాను. ఒకటి కంప్లీట్ సబ్మిషన్, ఒకటి ఏ స్థితిలో ఉన్న దేవుణ్ణి ఆరాధించగలం, ఒకటి తను తగ్గించుకొని హ్యూమిలియేషన్, తగ్గించుకొని దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆరాధనలోంచి వచ్చింది. అందుకే యేసుక్రీస్తును చూడడానికి జ్ఞానులు వచ్చినప్పుడు, యూదులకు రాజుగా పుట్టిన వాడేవిడి, ఆయన్ని మేము చూచి ఆరాధించడానికి ఎందుకు వచ్చారండి వాళ్ళు? ఏమన్నా తెచ్చుకోవడానికా? ఏమన్నా అడగడానికా? ఏమన్నా స్వస్థల కోసమా? వాళ్ళకున్న బాధల కోసమా? దేనికోసం కాదు, మేము ఆయన చూచి ఆరాధించడానికి వచ్చామంతే. హల్లెలూయా. ఈ దేవుని ఆరాధనలో, ఈ ప్రైజ్ అండ్ వర్షిప్, థ్యాంక్స్ గివింగ్లో ఏమీ ఉండదండి. ఓన్లీ దేవుడు, నువ్వే ఉంటావు. పరిస్థితులు దాన్ని ఎట్టి పరిస్థితుల్లోని ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు. అది నిజమైన ఆరాధన. ఈ ఆరాధన ఎటువంటిదంటే, నువ్వు ఎలా ఉన్నా నీ ఆరాధన ఒకలాగే ఉంటుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ ఆరాధన ఆగదు. అందుకే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. దావీదు గారు అన్నారు, పారిపోయి కొండ గుహల్లో దాక్కుంటే
రాజులు తరుముతుంటే పిచ్చోడ్లాగా యాక్ట్ చేసి కొండ గుహల్లో దాక్కుంటే ఆ కొండ గుహల దగ్గరికి డబ్బులు పోయిన వాళ్ళు, దరిద్రులు, ఆయనకన్నా భయంకరమైన కండిషన్లో ఉన్న బాధల్లో ఉన్న వాళ్ళందరూ కూడితే వాళ్ళందరూ కలిసి అంటున్నారు, మేము ఆరాధన ఆపము, స్తుతించుట మానము అంటున్నారు. మనకి పరిస్థితులు కొంచెం మారితే చాలు, దేవుని సన్నిధి నుంచి పారిపోతాం. దేవుడు ఏం చేశాడని కోపగిస్తాం. చాలామంది ఈ పని అవ్వలేదు కాబట్టి దేవుని సన్నిధికి ఇంకా రాకూడదు అనుకుంటారు. కొంతమంది రకరకాల పరిస్థితుల్లో ఉంటారు. కానీ ఈ ఆరాధన ఏ స్టేజ్కి వెళ్ళిపోద్దంటే పరిస్థితులకు అతీతమైన స్థితి, దేవుని మహోన్నతమైన సన్నిధి ఇక్కడ ఉంటుంది. దేవుని మహోన్నతమైన సన్నిధి ఉంటుంది. కాబట్టి మనకి ఒకసారి రెవల్యూషన్స్ 4వ అధ్యాయము 8వ వచనం చదువుతుండగా మరి ఈ పరలోకంలో ఉన్న స్థుతి, పరలోకములో ఉన్న స్థుతిని మనము గుర్తు చేసుకుంటా ఉందాము. గుర్తు చేసుకుంటా మనము దేవుని సన్నిధిలో స్థుతి ఆరాధన చేయడానికి ఆశపడదాం. బ్లిస్సీ జాంటీ ఉంటే మరి ఫ్రాంక్లిన్ గారు ఈ స్థుతి గురించి రాసిన పాట ఈ టైంలో పాడుకొని వాక్యాన్ని ముగించుకుందాం. దేవుడు కూడా మరి దేవుని ప్రణాళికను బట్టి దేవుడు మరి సన్నిధి ఉన్నప్పుడు దేవుడు ఇటువంటి కార్యాలు చేస్తుంటాడు. ఇది నిజమైన ఆరాధన. మరి రెవల్యూషన్ 4:8లో చెప్పినట్టు ఈ నాలుగు జీవులు ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుతున్నా. ఏం చెప్తున్నాయండి? పరిశుద్ధుడు 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 తండ్రి, పరిశుద్ధుడు కుమారుడు, పరిశుద్ధుడు పరిశుద్ధాత్మ. 3 పరిశుద్ధతలు. వాళ్ళ దగ్గర ఏముందంటే యాటిట్యూడ్ ఉంది. 2 రెక్కలతో కాళ్ళు, 2 రెక్కలతో ముఖము, రెవరెన్స్ ఉంది. దేవుడంటే భయము, భక్తి ఉంది. ఈ భక్తితో దేవుణ్ణి ఆరాధించాలి. అబ్రహాము ఆరాధించాడు, దాని తర్వాత యోబు ఆరాధించాడు, అన్యురాలైన స్త్రీ కూడా ఆరాధించింది. ఇది నిజమైన ఆరాధన. ఈరోజు ఈ లోకంలో ఈ ఆరాధన మనం నేర్చుకోవాలి. ఎందుకంటే పరలోకంలో మనకు అదే పని, 24/7 ఒకటే పని. అదేంటిది? దేవుణ్ణి ఆరాధించడమే. కాబట్టి స్థితి ఏదైనా మనకి స్తుతి ఉండాలి. అందుకే మా పాటలన్నీ దీనికి రిలేటెడే ఉంటాయి. నేను రాసిన పాట కూడా అన్నీ ఉన్నా నాకంటూ ఏమీ లేకున్నా అని ఫ్రాంక్లిన్ గారు రాశారు. ఏమున్నా ఏం లేకపోయినా దేవుణ్ణి స్తుతించా. అలా స్తుతించినప్పుడు అన్నీ నీకు దేవుడు సమకూరుస్తాడు. అబ్రహాము గారే పిల్లోన్ని మరి బలి ఇవ్వడానికి వెళ్ళి కూడా మేము తిరిగి వస్తామన్నాడు. అంటే ఆయన నమ్మకం ఉంది దేవుడు ఇస్తాడని. ఈరోజు నువ్వు నిజంగా దేవుణ్ణి స్తుతి ఆరాధన చేస్తే అబ్రహాము మృతుల్లో నుంచి ఎలాగైతే ఇస్సాకును పొందుకున్నాడో నువ్వు సమస్తాన్ని పొందుకోగలవు. కాబట్టి కొండల ఎదురుగా నిలిచినను, బండలో నాపై దొల్లినను, ఖడ్గమై గుండెలో దూసినను, కడలిలో నేను ములిగినను, నా యేసు నాకు తోడుండగా ఏ స్థితి అయినా స్తుతి పాటే. ఇది ఒక క్రైస్తవునికి ఉండాల్సిన యాటిట్యూడ్, క్రైస్తవ జీవన విధానం. ఒకవేళ కానీ మీరు అటువంటి ఆరాధనలోకి వెళ్ళిపోతే నేను చెప్తున్నాను, నథింగ్ కెన్ టచ్ యు. ఏది కూడా మిమ్మల్ని ముట్టుకోలేదు. మీ జీవితంలో దేవుని ప్రణాళిక అచ్చంగా అబ్రహాము జీవితంలో, యోబు జీవితంలో ఎలాగైతే నెరవేరాయో అలాగే అబ్రహాములాగా మళ్ళా మీరు కోల్పోయినవి తిరిగి పొందుకుంటారు. యోబులాగా 2 అంతల దీవెన పొందుకుంటారు. ఎప్పుడు అటువంటి ఆరాధన చేయగలిగితే. కాబట్టి మరి పరలోకంలో ఉన్న ఆరాధనని
మనందరం ఆరాధించడానికి ప్రయత్నం. ఈ పాట ఎందుకు పాడుకున్నానంటే ది సేమ్ వర్డ్స్, ఇదే ఆరాధన పరలోకంలో అవుతుంది. ఒకవేళ మేము ఇక్కడ పాడేమనుకోండి, ఏమవుతుంది, పరలోకము ఇది ఇంటర్ కనెక్ట్ అయిపోతాయి, ఈ వైఫైలో కనెక్ట్ అయిపోతాం మనం. కాబట్టి ప్రతి విధమైన చీకటి, ప్రతి విధమైన అవసరత, ప్రతి విధమైన దీవెన ఇక్కడ దేవుని చేత ఉంచబడుతుంది. దయచేసి అందరూ నిలబడి ఈ పాటలో పాల్గొనండి. రాకపోయినా ఇది ఏమి మరి ఈ కీర్తనలు రెవల్యూషన్ ప్రకటన 4వ అధ్యాయమే ఈ పాట. కాబట్టి ఈ పాటలో అందరూ కూడా ఏకీభవించి పరలోక సన్నిధి ఇక్కడ దిగులాగున మీరందరూ కూడా మరి మీ హృదయాలు ఆయన వైపు తిప్పండి. నువ్వు ఆవరణంలో ప్రవేశిస్తున్నప్పుడు ఎలా ప్రవేశించాలి, ఆయన ఎలా ఆరాధించాలి, ఆయన ఎలా ఘనపరచాలో ఈ దినము మరి పరిశుద్ధ గ్రంథము నుంచి ముగ్గురు భక్తుల ద్వారా వారు ఎలా ఆరాధన చేశారో నిజముగా దేవుడి దినము మనతో మాట్లాడినందుకు వందనాలు. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ మందిరంలో ప్రవేశిస్తున్నప్పుడు నువ్వెలాగ ప్రవేశిస్తున్నావు, ఆయన నామాన్ని కీర్తిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయన మందిరంలోకి ప్రవేశించే గొప్ప ధన్యత నాకు దయచేయండి అయ్యా. ఇప్పటి వరకు నాకు తెలియదయ్యా, నా సొంత వ్యక్తిగత కారణాలతో నేను ప్రవేశిస్తున్నానేమో. ప్రభా, ఈ దినము నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలని ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకుందాం. ఆయన మందిరంలో ప్రవేశిస్తున్నప్పుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మందిరంలోకి ప్రవేశించాలని, ఆయనకు కీర్తనలు పాడుతూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయన సన్నిధిలోకి రావాలని, ఆయన గుణాతిశయమును ఆయన యొక్క
ఆయన పరిశుద్ధతను కొనియాడుతూ ఆయన్ను ఆరాధన చేయాలని ఈ దినము దేవుడు మనతో మాట్లాడాడు. నిజముగా ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతలతో కొనియాడబడుతున్న మన దేవుడు, ఆయన మన స్తుతుల మీద ఆసీనుడు అవ్వడానికి మన మధ్యకు దిగిన వస్తూ ఉన్నాడు. నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తున్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకో. మన సొంత ఆలోచనలు బట్టి, మన సొంత వ్యక్తిగత కారణాలతో మనం ఆరాధన చేస్తున్నామేమో, మనకున్న కష్టాలను బట్టి కన్నీళ్లతో ఆయన ఆరాధన చేస్తున్నామేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మన స్థితి ఏదైనా ఆయనను స్తుతిస్తూ, తగ్గింపు కలిగి ఆయనను స్తుతిస్తూ, ఆయన సాహస కార్యములను, ఆయన గొప్ప కార్యములను కొనియాడుతూ ఆయన ఆరాధన చేసే ఒక గొప్ప ధన్యత మాకు దయచేయండి అయ్యా. ఈ దినము మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ దినము మేము ఏ మనసుతో ఆరాధన చేశామో ప్రభువా, ఈ దినము మాకు చాలా తేట తెల్లముగా వాక్యముతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువా తండ్రి, నిన్ను ఆరాధన చేసే కృపను మాకు దయతో అనుగ్రహించండి అయ్యా. నీ గుణాతిశయమును ప్రచురపరుస్తూ ప్రభువా తండ్రి, అయ్యా నీ గొప్పతనాన్ని ప్రచురపరుస్తూ ప్రభువా తండ్రి, నీ యొక్క ప్రభువా పరిశుద్ధతను ప్రచురపరుస్తూ నిన్ను ఆరాధన చేసే కృపను మాకు దయతో అనుగ్రహించండి అయ్యా. ప్రభువా అబ్రహాము ఎలాగ ఆరాధన చేశాడో, యోబు ఎలాగ ఆరాధన చేశాడో, ఒక అన్యురాలైన స్త్రీ ఎలాగ ఆరాధన చేసిందో, ఆయన వారి స్థితి ఏదైనా ప్రభువా నిన్ను స్తుతించే ఒక గొప్ప ధన్యతను వారి జీవితాల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈ దినము నుంచి అట్టి ఆరాధన అయ్యా మాకు మా హృదయాలలో ఉంచమని ప్రాధేయపడుతున్నానయ్యా. మా హృదయాంతరంగాలలో నుంచి నిన్ను స్తుతించే కృపను మాకు దయతో అనుగ్రహించండి నాయన. ఇచ్చిన ఈ బలమైన వాక్యమును అయ్యా విని విడిచిపెట్టే వారముగా కాకుండా అయ్యా రాబోయే దినాలలో అది ఆచరణలో ప్రభా ఉంచుతూ మా హృదయంలో భద్రపరుచుకుంటూ మేము ముందుకు కొనసాగే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ప్రభా అట్టి అభిషేకంలోకి మమ్మల్ని నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి.